నమస్తే అందరికీ. ఫీచరింగ్ యూ ఉత్పన్న ఏకాదశి. కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటాం. మరి ఈ స్టోరీలో మన హీరో విష్ణుమూర్తి, విలన్ మూరా. మరి హీరోయిన్ హీరోయిన్ నేమ్ రివీల్ చేసే ముందు ఈ ఏకాదశి ఎందుకు జరుపుకుంటున్నామో విందాం. బాగా తపస్సు చేశాడని వరమిచ్చారు మన విష్ణుమూర్తి. దాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు మూరా. మళ్ళీ మూరాని వధించడానికి వచ్చారనమాట మన విష్ణుమూర్తి. అంతే కదా, మనం కూడా మన ఎఫర్ట్స్ ఫుల్గా ఇచ్చేస్తాం, తర్వాత వాళ్ళే బాధ పెట్టారని మనం బాధపడతాం. విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన ఈ మూరాను సంహరించింది. అప్పుడు మన విష్ణుమూర్తి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ శక్తికి ఇచ్చిన పేరే ఏకాదశి. చెడు మీద మంచి ఎప్పుడు గెలిచినా దానికి సంకేతంగా మనం ఒక పండుగ జరుపుకుంటాం. ఈరోజు ఆవులకు ఏదైనా ఆహారం పెడితే మంచిదని నమ్ముతారు. చిన్న ఆవు కదా, అరటితొక్క తీసుకోవడం రాదేమో అని చెప్పి నేనే తీసి నోట్లో పెట్టాను. భలే క్యూట్గా తినింది. సరే మీ మమ్మీ ఎక్కడుందో చూపించమంటే అక్కడ ఉందండి. సరే నువ్వు పెద్ద ఆవే కదా, నువ్వు తినేస్తావులే అని అరటిపండు పెడితే నేను తినను పో అంది. మళ్ళీ పీలాప్ చేసుకుని వెళ్ళి సరే తిను అంటే చక్కగా తినింది. మీకు కూడా ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు.